హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 9th శ్లోకం పాడుకుందాం. మూకాసారంలోని 9th శ్లోకం నేను అంటుంటాను, వీళ్ళిద్దరు రిపీట్ చేస్తారు. అలాగే నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగానే రిపీట్ చేసుకోండి. కుండలి కుమారి కుండలి కుమారి కుటిలే కుటిలే చండి చరాచర చండి చరాచర సవిత్రి చాముండే సవిత్రి చాముండే గుణిని గుహారిని గుణిని గుహారిని గుహ్యే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం గురుమూర్తే త్వాం నమామి కామాక్షి నమామి కామాక్షి. మళ్ళీ ఇంకోసారి పాడదామా? కుండలి కుమారి కుండలి కుమారి కుటిలే కుటిలే చండి చరాచర చండి చరాచర సవిత్రి చాముండే సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుణిని గుహారిణి గుహ్యే గుహ్యే గురుమూర్తే త్వాం గురుమూర్తే త్వాం నమామి కామాక్షి నమామి కామాక్షి. కుండలి కుమారి కుటిలే అంటే నాగకన్యగా, వంకరులు తిరిగిన దానిగా, కోప స్వభావం కలిగిన దానిగా ఉంటుంటే ఒక్కొక్కసారి అమ్మవారు. చండి చరాచర సవిత్రి చాముండే అంటే సకల చరాచరులకు తల్లిగా, ఆవిడ చండముండాసురులను సంహరించిన దానిగా ఆవిడ ఉంటుంది. గుణిని గుహారిని గుహ్యే అంటే గుణగణాలు కలదానిగా, హరిణి వంటి దాని గుడి గుహగా. ఇన్ని గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అంటే నాగకన్యగా, వంకరలు తిరిగిన దానిగా, కోప స్వభావం కలిగిన దానిగా, గుణగణాలు ఉన్నటువంటి తల్లిగా, చండముండాసురులని చంపిన దానిగా ఆ అమ్మవారు ఎంత కీర్తిమంతురాలన్నమాట. గుణగణాలు కలదాని తల్లిగా హరిణిని గుహగా చేసుకుని గురుమూర్తిగా ఉన్నటువంటి ఓ తల్లి నమామి కామాక్షి.